వెసైకో యూరిట్రిక్ రీఫ్లక్స్ అంటే జనరలీ చిన్నపిల్లల్లో రెగ్యులర్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది తరచుగా జరిగే అవకాశాలు ఉంటాయి. వాళ్ళకి చాలాసార్లు అందరూ వినుంటారు రీఫ్లక్స్ ఉంది అంటారు. ఏమిటి రీఫ్లక్స్ అంటే? నార్మల్గా పిల్లలు కానీ ఎవరైనా కూడా యూరిన్ పోసేటప్పుడు ఆ యూరిన్ బ్లాడర్ నుంచి జనరల్లీ యూరెత్రా ద్వారా మనకి బయటికి వస్తుంది. కానీ ఈ రీఫ్లక్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ పోసేటప్పుడు ఆ బ్లాడర్ నుంచి యూరిన్ బయటకు వచ్చేటప్పుడు కూడా యూరిన్ కొంచెం కిడ్నీలోకి వెళ్తుంది. ఎప్పుడైతే అలా జరుగుతుందో ఈ యూరెత్రా అనేది మన యూరిన్ ప్యాసేజ్ ఈజ్ నాట్ ఏ స్టెరైల్ ఆర్గన్, అంటే అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది, బ్యాక్టీరియా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా కిడ్నీలోకి వెళ్ళి మనకి ఇన్ఫెక్షన్స్ తయారు చేస్తాయి. దానికి చాలా థియరీలు ఉన్నాయి, కానీ జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే రీఫ్లక్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఎలా మనము తెలుసుకోవాలి? చాలాసార్లు చిన్నపిల్లలు పుట్టకముందే గర్భస్థ శిశువుల్లో ఉన్నప్పుడే కిడ్నీ వాప్ కనపడటము, అయితే రెండు పక్కల కిడ్నీ వాప్ కనపడటము ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనము మెల్లగా వాటిని అల్ట్రాసౌండ్ కానీ ఎంసీయూ అని టెస్ట్ చేసుకుంటే ఒకవేళ రీఫ్లక్స్ ఉందా లేదా అని తెలుస్తాం. రీఫ్లక్స్ ఉంటే దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. వాటిని గ్రేడ్స్ ఉంటాయి. లోవర్ గ్రేడ్స్లో జనరల్లీ మనము ఇన్ఫెక్షన్ రాకోకుండా జాగ్రత్త పడి ఫాలో అప్ చేసుకుంటే 80 to 90% తగ్గుతాయి. హయ్యర్ గ్రేడ్స్లో తగ్గే అవకాశం తక్కువ ఉంటుంది. వాటికి ఏదైనా రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీతో కానీ లేకపోతే చిన్న ఇంజెక్షన్ ఉంటుంది డిఫ్లక్స్ అని, అటువంటి వాటిని క్లియర్ చేసుకోవచ్చు. అదే కొంతమంది పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత రెగ్యులర్గా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. వాళ్ళు సరిగ్గా యూరిన్ పోయాక ఎక్కువసేపు ఆపుకొని ఎప్పుడైతే జరుగుతుందో అది అప్పుడు వాళ్ళు కొత్తగా రిఫ్లెక్స్ తయారవుతుంది. సో అటువంటి వాళ్ళకి రిఫ్లెక్స్ ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చూసుకొని ఆ కారణాలు మనము అరికడితే రిఫ్లెక్స్ తగ్గుతుంది. పాయింట్ ఏంటంటే రిఫ్లెక్స్తో ఏమవుతుంది, రెగ్యులర్గా కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఫీవర్స్ వస్తాయి, పిల్లలు ఎదగరు, వెయిట్ పెరగదు, దాని తర్వాత కిడ్నీలో స్కార్స్ వచ్చి కిడ్నీలు దెబ్బతిని అల్టిమేట్లీ కంటిన్యూస్గా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తే రెండు పక్కల కిడ్నీలకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేయాల్సిన అవకాశాలు కూడా జరుగుతాయి. కాబట్టి వీటిని నెగ్లెక్ట్ చేయకుండా మనము అప్రాప్రియేట్గా ట్రీట్ చేసుకుంటే 90% ఈ పిల్లల్లో కిడ్నీల్ని సేవ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ సేఫ్గా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment and subscribe for more health updates.